అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫ్రైడ్ చికెన్స్లో స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను బ్రో, జొమాటోలో కుళ్ళిపోయింది చికెన్. అంత దారుణంగా ఉందంటే అంత దారుణం ఉంది. ఇక్కడ వచ్చేటైతే మార్నింగ్ తీసుకొచ్చాము చికెను పాడైపోయింది అంటున్నారు. దాన్ని మరి ఓపెన్ చేసి చూస్తే దగ్గర ఆన్సర్ చెప్పలేకపోతున్నాను నాకు ఏంటనేది. అయితే చాలా దారుణం ఉంది, చిన్నపిల్లలు తిన్నారు. దాని గురించి ఏంటా అని చెప్పి క్వశ్చన్ చేయడానికి వచ్చాను. ఏమంటున్నారు అన్న? మేనేజ్మెంట్ని అడిగాను. వాళ్ళు తిన్నారు, తిని బాగాలేదని చెప్పి అతనే చెప్తున్నాడు. ఈ కుర్రోడు ఒకసారి ఇతను కౌంటర్లో మేనేజ్మెంట్ చేస్తాడు. ఈ కుర్రోడు ఇతను తిన్నాడు, టేస్ట్ చేశాడు. టేస్ట్ చేసి ఒకసారి నువ్వు ఎలా ఉందో చెప్పి బాగుందా బాగాలేదా ఇది చూడు ఒకసారి. ఎవరన్నా టేస్ట్ చేసే వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. ఇది తిన్నాక నాకు ఎవరైనా సమాధానం చెప్పండి. ఏంటన్నా? నేను అసలు ఇక్కడ క్యాషియర్ అండి. అది ఏమైంది? ఏమని చెప్పారు? అది సార్ వచ్చి చికెన్ బాగాలేదమ్మా అని చెప్పారు. టేస్ట్ చూడమంటే టేస్ట్ చూశాను, స్మెల్ అయితే వచ్చింది. నేను వెంటనే ఊసేసాను. ఓకే. అది తర్వాత మా చెఫ్ లేరు, అంటే చేసిన ఆయన అయితే ఇక్కడ లేరు. బట్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయారని ఊరెళ్ళారు. హెల్పర్ని మా పిలిస్తే ఆయన సార్ వాళ్ళకి మొత్తం చూపించారు. ఇది పరిస్థితి అని చెప్పారు. అది అంటే మీరు నిల్వ చేసి వాడుతున్నారా ఫుడ్? లేదండి, మేము ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గానే తీసుకొస్తాం. మరి ఎలాగా ఇది? లేదండి, వాసన వచ్చింది అంటున్నారు కదా. ఇప్పుడు మీరు తిన్నారంట కదా సార్, సార్ టేస్ట్ చేసాం. అది మేము ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ తీసుకొచ్చాము. బట్ అక్కడ స్మెల్ అనేది ఎలా వచ్చింది అనేది అది మేము దానికి ఎట్లా అనేది మాకు తెలియదు కాబట్టి మేము సమాధానం చెప్పట్లేదు. అది మ్యాగ్నేట్ చేయడం అనేది ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన అతను ఇక్కడ లేడు, అసలు చేసిన ఆయన ఇక్కడ లేడు. దానికి క్యాషియర్గా నన్ను అడిగితే నేను చెప్పలేను. ఇప్పుడు పైకి వెళ్ళి చూసాము, ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది, నిన్నటిది కూడా ఉందని చెప్పారు. మరి అవును, మరి అది పడేయకుండా మీరు అలా ఎలా స్టోర్ చేస్తారు? లేదండి, నిన్న మిగిలిన చికెన్ ఉంది కదా, అది రాత్రిదండి. అది అది పడేయడానికి పక్కన పెడతాం. అది పక్కన మరి ఫ్రిడ్జ్లో ఎందుకు పక్కన పెట్టేది? ఫ్రిడ్జ్ లో పెట్టాం కానీ దాన్ని వాడలేదు కదా సార్. ఫ్రిడ్జ్ లో పెట్టాం, కస్టమర్ అదే వాడారేమో అని అడిగాడు కానీ మేము ఫ్రిడ్జ్ లో పెట్టాం కానీ దాన్ని యూజ్ చేసి మేము ఇవ్వలేదు కదా. మరి యూజ్ చేసి ఇవ్వకపోతే ఇది ఎలా పాడైపోద్దమ్మా? ఇంత దారుణంగా ఎలా సార్? నేను దానికి మీకు చికెన్ సెంటర్ ఇంట్లో తీసుకొచ్చారండి. తీసుకొని చిన్నపిల్లలు వాళ్ళకి నోట్లో వేసేసుకున్నారు. రాగానే పాప నోట్లో వేసుకుంది. ఆ పాప ఏదో మింగిపోతుంది. చిన్నపిల్లలు తెలియక ఏంటి స్మెల్ వస్తుందని మా వాటి నోట్లో వేసుకుని టేస్ట్ చూశాడు. చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఏమంటే నేను మీరు మాట్లాడి చెప్పొస్తానని వచ్చాడు ఇక్కడికి. ఇక ఏమంటే ఇక్కడ ఫోన్ చేస్తే నేను వచ్చి వచ్చి ఐటమ్స్ చూస్తే అన్నీ అలాగే ఉన్నాయి. ఆయన ఏమో ఏం చెప్పలేకపోతున్నారు. ఆ మ్యాన్మేట్ చేసిన ఆయన ఏమో లేదండి, వాళ్ళ ఎవరో చనిపోతే వెళ్ళిపోయారండి అంటున్నారు. ఈయనేమో క్యాషియర్ అంట, ఒక ఆయన హెల్పర్ అంట. వాళ్ళందరూ ఏం రెస్పాన్స్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు. జస్ట్ వాళ్ళేమో మేము లేని కదండి ఇక్కడ అంటారు వాళ్ళు. చెప్పండి సమాధానం చెప్పాం. సరే ఇంకెందుకు పదండి వెళ్ళి డైరెక్ట్గా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ పెడదాం. అదే తీసుకెళ్ళి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.